వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం నేర్చుకుందాం. సో మీరు ఇంకా రిమైనింగ్ స్కిల్ పేపర్స్ చూడకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ క్లాస్లో అప్లోడ్ చేసాం, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సరే, యూనిట్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కోసం చెప్పమని చెప్పాడు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మూడు టాపిక్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ మనం కవర్ చేసినట్లయితే మ్యాక్సిమం యూనిట్ కవర్ అయిపోతుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్యులేటర్స్, వివిధ రకాలైన స్పెక్యులేటర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని మనకు అడిగాడు. సరే, ఆన్సర్ చూద్దాం. అసలు స్పెక్యులేటర్ అంటే ఏంటంటే, ఏ స్పెక్యులేటర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్లేసెస్ షార్ట్ టర్మ్ బెట్స్ అండ్ సెక్యూరిటీస్ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్స్. స్పెక్యులేషన్స్ ఆధారంగా షార్ట్ టర్మ్ పీరియడ్లో అంటే స్వల్ప వ్యవధి కాలంలో స్పెక్యులేషన్స్ ఆధారంగా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెక్యూరిటీస్ మీద వేసే బెట్స్నే స్పెక్యులేటర్ అంటారు. ఏం లేదు, స్పెక్యులేషన్స్ ఆధారంగా షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాల వ్యవధిలో ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయితే వాటి యొక్క సెక్యూరిటీ మీద బేస్ అయ్యి బెట్స్ వేస్తుందో వాటిని స్పెక్యులేటర్ అంటారు. రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ లాంగ్ టర్మ్ గ్రోత్, ఇవి లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఆధారపడవు, వాటి మీద ఫోకస్ చేయవు. నెక్స్ట్, దే వుడ్ టేక్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఆన్ ఏ స్టాక్ విత్ ఇన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఫీల్డింగ్ ఏ హై రిటర్న్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ స్పెక్యులేటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాక్కి సంబంధించిన క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ తీసుకురావడానికి, ఒక కంపెనీకి ఎక్కువ రిటర్న్ తీసుకురావడానికి వీళ్ళు ఆలోచిస్తారు. దే ప్లేస్ టాప్ లాస్ ఆర్డర్స్ ఆఫ్ పొజిషన్ సైజింగ్ టు ఎన్ష్యూర్ దే డు నాట్ ఇంక్యూర్ హెవీ లాసెస్. వీళ్ళు ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉండడానికి స్టాప్ లాస్ ఆర్డర్స్ అనే ఒక పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పాడు. మూడు పాయింట్లు నేర్చుకుంటే ఫస్ట్ పేరా మనకి అయిపోయినట్లే. సో ఇందులో 3 సైడ్ హెడ్డింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఫస్ట్ చూడండి, స్పెక్యులేటర్స్ ఆర్ ఇండివిజువల్స్ దట్ ప్రాక్టీస్ షార్ట్ టర్మ్ బెట్స్. ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నామో సేమ్ అసెట్స్ మీద, అంటే ఇప్పుడున్న ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ స్పెక్యులేటర్స్ అనేవారు స్వల్పకాల వ్యవధిలో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎలా తీసుకురావాలి అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. రెండోది చూసుకున్నట్లయితే, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఏ కంపెనీస్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్, ఆ కంపెనీకి సంబంధించిన లాంగ్ టర్మ్ గ్రోత్తో వాళ్ళకి అనవసరం లేదు. ఎలాగంటే ఇప్పుడు స్టాక్ను బట్టి ఎప్పుడు ఎంత పెరుగుతుంది, ఎప్పుడు ఎంత తగ్గుతుంది అని అనాలిసిస్ చేసుకొని వాటికి సంబంధించి షార్ట్ టర్మ్లో ఒక కంపెనీకి హై రిటర్న్ ఎలా తీసుకురావాలి అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. ముందు చెప్పిన 3 పాయింట్లనే మరలా 3 పాయింట్లుగా ఇక్కడ వివరించడం జరిగింది. థర్డ్ పాయింట్ చూడండి, డిఫరెంట్ స్పెక్యులేటివ్ ట్రేడర్స్ ఇంక్లూడింగ్ మార్కెట్ మేకర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ యూటిలైజ్ డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇలా చేయడం కోసం వీళ్ళు వేరు ట్రేడింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ప్రైస్ చేంజ్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. లాస్ట్ పాయింట్ ఒకసారి చూసుకుందాం. దే ప్లే అన్ ఎసెన్షియల్ రోల్ బై యాడింగ్ లిక్విడిటీ టు ద ఫైనాన్షియల్ మార్కెట్స్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు బై అండ్ సెల్ వెన్ నీడెడ్. సో ఈ స్టాక్ మార్కెట్స్కి వచ్చేసరికి ఇవి ఎప్పుడైనా అంటే వాళ్ళకి నచ్చినప్పుడు బై చేయొచ్చు, వాళ్ళకి నచ్చినప్పుడు సెల్ చేయొచ్చు. ఈ విధంగా చేయడంలో ఈ స్పెక్యులేటర్స్ అనేవాళ్ళు ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా హౌవెవర్ అన్కంట్రోల్డ్ స్పెక్యులేటర్ యాక్టివిటీ కెన్ లీడ్ టు ఎ స్పెక్యులేటివ్ బబుల్ ఆర్ మార్కెట్ క్రాష్. ఎవరైతే ఈ స్పెక్యులేటర్స్ ఉన్నారో వీళ్ళు అన్కంట్రోల్డ్గా ఈ స్పెక్యులేషన్స్ చేసేటప్పుడు మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా దానికి దారి తీస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇందులో కొన్ని రకాలను వివరిస్తూ వచ్చాడు. ఇందులో ఫస్ట్గా బుల్ అనే దాన్ని వివరించాడు. బుల్ అంటే ఎద్దు. ఎద్దు ఏ నేచర్ ఉంటుందంటే ఆప్టిమిస్టిక్ నేచర్, అంటే ఆశావాది. సో ఇందులో మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హీ ఈస్ ద వన్ హూ యాంటిసిపేట్స్ ఏ రైజ్ ఇన్ సెక్యూరిటీస్ ప్రైస్. బుల్ బైస్ ద సెక్యూరిటీస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఫ్రమ్ ప్రైస్ రైజ్ ఇన్ ఫ్యూచర్. ఇది ఏం అవసరం లేదు, సింపుల్గా నార్మల్గా చెప్తాను. బుల్ అంటే ఒక ఆశావాది. ఎలా చేస్తారంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తాయి, ఫ్యూచర్ కోసం వాళ్ళు ఆలోచించరు. తక్కువ టైంలో ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే దాని స్టాక్స్ మీదే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఇఫ్ బుల్ యాంటిసిపేషన్ అబౌట్ ద రైజ్ ఇన్ ప్రైస్ స్టాండ్స్, he gains even without taking actual possession of securities. On the other hand, if price fall, he may incur losses. The bull speculators are known as తేజ్వాలా ఇన్ ఇండియా. ఏం లేదు, ఫస్ట్ పాయింట్ మనం ఏం చదువుకున్నామో దాని గురించి కొద్దిగా డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. రెండోది మనం చూసుకుంటే బేర్, అంటే ఈ బీర్ ఈజ్ ఎ స్పెక్యులేటర్ హూ ఈజ్ పెసిమిస్టిక్. ముందు ఆశావాది అని చెప్పుకున్నాం కదా బుల్ గురించి. బీర్ అంటే నిరాశావాది, అంటే ఎక్కువ లాస్ని తీసుకోవడానికి వీళ్ళకి ఆ పొజిషన్ అనేది ఉండదు. ఈ బుల్ వచ్చేసరికి వీళ్ళు లాస్ వచ్చినా సరే భరించడానికి రెడీగా ఉంటారు, కానీ వీళ్ళు రిస్క్ తీసుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే
These speculators anticipate fall in prices of securities. B sell the securities which is does not possess for further delivery. వీళ్ళు భవిష్యత్తు కోసం ఏం ఆలోచించుకున్నారు లేదా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఇవేమి ఆలోచించుకున్నా వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఒక దానిలో స్టాక్ పెడితే అలా ఉంచేస్తారు ఆ స్టాక్స్ని అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా Bear aims to earn a profit through this price differential. But if the price of securities goes up, he may suffer losses. అయితే ఈ కేటగిరీ వచ్చేసే వారికి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ని రేపొద్దున ఫ్యూచర్స్లో వీటి యొక్క ప్రైస్ తగ్గిపోవచ్చేమో, వీటి యొక్క ప్రైస్ డౌన్ అయిపోవచ్చేమో. అలా డౌన్ అయ్యేటప్పుడు వీరు లాసెస్ని సఫర్ అవుతారు. ఎప్పుడైతే షార్ట్ టర్మ్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గెయిన్ వస్తుందో అప్పుడు అమ్మేస్తారు వాళ్ళ స్టాక్స్ని. కానీ ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్స్ నమ్ముకుని అలా ఉంచుతారు. అలా ఉంచడం వల్ల రేపు పొద్దున కంపెనీ ఏమైనా లాస్ అయితే వీళ్ళకి కూడా ఆ లాస్ని సఫర్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ జాబర్. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ స్పెక్యులేటర్స్ హూ పెర్ఫార్మ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు, లేదా ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తారని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా he has complete information regarding the securities he deals in. అయితే అతను ఏ స్టాక్స్ మీద పనిచేస్తున్నాడో లేదా ఏ మార్కెట్స్ మీద పనిచేస్తున్నాడో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నవాడై ఉంటాడు. అదేవిధంగా ఈజ్ అన్ ఇండిపెండెంట్ డీలర్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ ట్రాన్సాక్ట్ దమ్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. అతని యొక్క సొంత పేరు మీద ఆ మనీని ట్రాన్సాక్ట్ చేయడం కానీ దానికి సంబంధించి అతను ఇండిపెండెంట్గా ఉంటాడు, వేరే డీలర్ మీద డిపెండ్ అయ్యేవాడు కాదు. దే డీల్ ఓన్లీ విత్ మెంబర్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ విత్ బ్రోకర్ ఆర్ అదర్ జాబర్స్. వేరే బ్రోకర్తో కానీ లేదా ఇంకొక స్టాక్ ఎక్స్చేంజ్ చేసే పర్సన్స్తో కానీ డైరెక్ట్గా వాళ్ళ డీల్ని కుదుర్చుకుంటారు అని చెప్తూ వచ్చాడు. సో లాస్ట్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే బ్రోకర్స్. ఈ బ్రోకర్స్ అనేవారు ఒక పబ్లిక్ ఏజెంట్ హూ యాక్ట్స్ యాజ్ ఇంటర్మీడియటరీ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ చేసే ఈ జాబర్స్కి ఈ పబ్లిక్కి మధ్యన ఉన్న వీళ్ళు ఒక ఇంటర్మీడియట్గా పనిచేస్తారు. అదేవిధంగా దే డు నాట్ వర్క్ ఆఫ్ లింకింగ్ ద జాబర్స్ విత్ అవుట్ సైడ్ పబ్లిక్. బయట ఉన్న పబ్లిక్తో ఈ జాబర్స్ని లింక్ చేయడం వీళ్ళ యొక్క వర్క్ కాదు. ఈ బ్రోకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ హూ హెల్ప్ ఇన్ ద పబ్లిక్ ఇన్ డీలింగ్ విత్ స్కిల్డ్ జాబర్స్. ఎవరైతే ఈ జాబర్స్ అనేవారు ఎవరైతే స్కిల్గా ఉన్నారో పబ్లిక్ని వారి కనెక్టివిటీ చేయడంలో వీళ్ళు ఒక మధ్యాంతరంగా వాడబడతారు అని చెప్తూ వచ్చాడు. బ్రోకర్స్ జనరల్లీ డీల్ ఇన్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ చార్జెస్ కమిషన్ ఫర్ రెండరింగ్ ద సర్వీసెస్ టు ద పబ్లిక్. ఇలా చేసినందుకు పబ్లిక్ నుంచి కొంత కమిషన్ని వాళ్ళు తీసుకుంటారు అని చెప్తూ వచ్చాడు. సో ఇందులో చాలా సింపుల్. ఫస్ట్ క్వశ్చన్లో ఏం లేదు, ఒక 3 పాయింట్స్ వివరించాడు, తర్వాత ఒక 4 టైప్స్ని వివరించాడు. సరదాగా జస్ట్ ఒక చిన్న కథ విన్నట్టు విని ఎగ్జామ్లో ఇప్పుడు ఏదైతే విన్నారో దానిలో నీకు ఏది అర్థమైందో అది ఇంగ్లీష్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో జస్ట్ విని వెళ్ళండి చాలు, దీనికోసం ఏదో బట్టి పట్టాల్సిన అవసరం లేదు, సొంతంగా నేర్చుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ నానా. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ క్వశ్చన్ నేర్చుకుందాం. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఇస్తే రిజిస్టర్ అయిపోవచ్చు. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, సెకండ్ సెమ్ మీద క్లిక్ చేయండి. స్కిల్ పేపర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పీడిఎఫ్ 9 రూపీస్కి ప్రొవైడ్ చేసాం. క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్స్. మీకు ఎనీ కోర్స్ 49 రూపీస్ ఉంటుంది, బట్ స్కిల్ పేపర్స్ 9 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీకు క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. ఓన్లీ పీడిఎఫ్ కాదు నాన్న, క్లాసెస్ పీడిఎఫ్. ఈ స్కిల్ పేపరే కాదు, రిమైనింగ్ స్కిల్ పేపర్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మార్కెటింగ్ స్కిల్స్, అదేవిధంగా బిజినెస్ రైటింగ్, ఇంకొక స్కిల్ పేపర్ ఉంది, అది కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎనీ స్కిల్ పేపర్ 9 రూపీస్కి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ మన ఛానల్లో ప్రొవైడ్ చేసాం నాన్న. ఇక్కడ ఉంటుంది చూడండి, సెకండ్ సెమ్ స్కిల్స్ అని.